నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ముగ్గురమ్మల జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం కనిగిరి రిజర్వాయర్ సమీపంలోని శ్రీ గంగమ్మ, కనకదుర్గమ్మ, పోలేరమ్మ ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం జాతర నిర్వహించారు. ముగ్గురమ్మలను గ్రామంలో ఊరేగిస్తూ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి కొలువు తీర్చి పూజలు, అభిషేకాలు చేశారు. అమ్మవారి దర్శనానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖులందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఉగాది రోజు మనం అందరం కూడా మన రిజర్వాయర్ దగ్గర కుమారస్వామి ఆచార్య గారు స్వామి ఈరోజు ఇక్కడ గంగమ్మ తల్లి, తల్లి, మైక్ తీసుకో, దుర్గమ్మ తల్లి ముగ్గురిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మనందరికి కూడా దర్శన ఏర్పాట్లు కల్పించినటువంటి మన ఆచార్య గారికి మనస్ఫూర్తిగా మనందరం కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఆచార్య గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎక్కడి నుంచో విచ్చేసి మన బుచ్చిరెడ్డిపాలెం రిజర్వాయర్ దగ్గర అమ్మవారిని ఏర్పాటు చేసి మనకి ఈ దర్శన భాగ్యం కల్పించినందుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు పర్వదినాన ఎంతమంది భక్తులు ఇక్కడికి రావడం, వచ్చిన భక్తులందరికి కూడా అన్నదాన కార్యక్రమం గాని, దర్శన ఏర్పాట్లు గాని ఎంత మంచిగా చేస్తాగే. ఈ రోజు చాలా మంచి శుభదినం. ఈ సంవత్సరం అంతటికి కూడా ఈ ఉగాది నుంచి మన తెలుగు సంవత్సరాది పండుగలన్నీ కూడా మొదలవుతాయి. హరహర మహాదేవ శంభో శంకర. పిలవగానే తల్లిదండ్రులాగా పిలవగానే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా పుటా సుబ్రహ్మణ్య నాయుడు గారు, లక్ష్మీకాంతమ్మ గారు, వారి ఇరువురికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. పిలవగానే ఇక్కడికి విచ్చేశారు. ఎన్నో పనులు పూర్వం కూడా ఇక్కడికి కార్తీక మాసాలు విచ్చేశారు. ఇలాగే చెప్పారు, చాలా చేస్తున్నారు స్వామి, ఇది లోక కళ్యాణము కాబట్టి మనందరము కలిసికట్టుగా ఒక మహాపుణ్యక్షేత్రముగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని సార్ ఇదివరకే తెలియపరిచారు. ఇప్పుడు కూడా మనందరి సాక్షిగా, ముగ్గురమ్మల సాక్షిగా మన ఎమ్మెల్యే గారు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, అలాగే ఎంపీ గారు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ క్షేత్రమునకు అనగా రిజర్వాయర్కి తీసుకొని వస్తాను, మనం ఎంతో అభివృద్ధి చేసుకోవాలి అని తెలియపరిచినందుకు ప్రత్యేకంగా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఆశించాను, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఏమీ అడగలేదు, కానీ ఆశించింది ఒకటే, ఇలాంటి మహానుభావులు మహాతల్లులు వస్తారు ఒక రోజుకని కంగణమ కట్టుకున్నారు. 14 సంవత్సరాలు పూర్తవుతున్న తదుపరి ఆ సమయంలో
ప్రత్యక్షముగా పార్వతి పరమేశ్వరులాగా వచ్చి మాటిచ్చారు. ఇక్కడ ఇది మహాపుణ్యక్షేత్రము చేసుకుందాము మనము, ఇది మనది, లోక కళ్యాణార్థము అని మా సారు మనందరికీ మాటిచ్చారు. వారు మాటిచ్చారంటే తప్పకుండా చేస్తారు. ఎందుకంటే కామాక్షి భక్తులు, మహాభక్తుడు. ఎందుకంటే మా కులదేవత కామాక్షి దేవి కాబట్టి మాకు తెలుసు చెప్తున్నాను. అలాగా సారు నిలబెట్టుకుంటారు. ఇదొక రాబోయే కాలంలో మహాపుణ్యక్షేత్రముగా ఎంతో వైభవముగా మన బుచ్చిరెడ్డిపాలెనికి గాని చుట్టుపక్కల గ్రామాలకి గాని అత్యంత వైభవముగా మరొక జొన్నవాడ క్షేత్రముగా చేస్తారని నేను ఆశిస్తున్నాను.